అనిపిస్తుంది. సో ఈ పరిణామాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే కేటీఆర్ ఈ విధంగా ఈ స్థాయిలో విరుచుకుపడడానికి కారణాలు ఏంటి? ముందుగా మీకు ప్యానల్ పెద్దలు నాయుడు గారు, నగేష్ గారు, రామ్మూర్తి గారు, ప్రేక్షకులకు వీక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఏముంటుంది రవి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు, జీవన సంగ్రామం. ఒక మనిషే కానీ పార్టీ కానీ ఏదైనా జీవి కానీ సర్వైవల్ కోసము ప్రయత్నం చేయడం, అది ఎందుకంటే అదే. ఇప్పుడు ఏంటంటే గతంలో పొలిటీషియన్స్ ఏదైతే ఉందో ఓన్లీ మీట్ ఫర్ ఏదైతే ఉందో సర్వీస్ టు ది పీపుల్. ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ ఏమైంది, ఎథికల్ పాలిటిక్స్ ఎప్పుడో పోయింది, బిజినెస్ పాలిటిక్స్ అయిపోయింది. ప్రతి ఒక్కటి ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇప్పుడు నెంబర్ 1 ఎవరైనా మీరు స్కూల్లో పిల్లలు అడినా కూడా ఏమవుతారంటే పొలిటీషియన్ అవుతా అని చెప్పే స్థాయికి వచ్చింది. విన్నారా? ఎందుకంటే పెట్టుబడి పెట్టి వస్తున్నారు. గతంలో మనం 1947 రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. బెస్ట్ రిటర్న్స్ ఉంటాయి. ఇక రిటర్న్స్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇది నథింగ్ బట్ బిగ్ గ్యాంబ్లింగ్. ఓడిపోయినోడి పోతాయి, గెలిచినోడు దానికి 1-2 ఉంటుంది. ఇక్కడ నేను ఏమంటున్నా, స్పెషల్లీ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అన్న దగ్గర మొట్టమొదట బీఆర్ఎస్కు నైతిక హక్కు ఏది లేదు. ఏదైతే ఉందో ఒకటే కుటుంబంలో 5 పోస్టులు, ముఖ్యమంత్రి, మినిస్టరు, 2 మినిస్టర్లు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మళ్ళా ఇంకో ఎంపీ. ప్రజాప్రతినిధులు ఇంట్లో పంచుకోవచ్చు. మళ్ళీ ఎందుకు 42% రిజర్వేషన్ మాట్లాడుతున్నారు? ఇగో రామ్మూర్తి, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, నువ్వు సైలెంట్ ఉండు. నేను ఏం చెప్పినా రాసుకో, ఇను. అంతేగాని నేను చెప్పిందా డిస్టర్బ్ చేయకు. ఎక్కువని చెప్పలేక నువ్వు చేస్తావు. చెప్పుకో, నేనేమన్నా. నేను అది ఒకటి అదేందా నీళ్ళ ఏదైతే ఉందో నియామకాల కాడ నిరోధకాలు ఇచ్చేసారు. యూనివర్సిటీలల్లో వీళ్ళ దగ్గర ఒక జాబ్ క్యాలెండర్ లేదు. 10 ఏళ్ళ 9 ఏళ్ళ 6 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఫాలో కాలేదు. ఇవి పిఎస్సిలో ఎన్ని గోటాలాలు ఏదైతే స్కాండల్ అయినాయి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో స్కాండల్ అయినాయి. ఇవన్నీ చెప్పడానికి అవన్నీ గత జనాలు గాయాలు మర్చిపోరు. అయితే ఇంకొకటి తర్వాత అడ్మినిస్ట్రేషన్ రామ్మూర్తి స్వయంగా నువ్వు ఓపెన్ చేసుకో. ఇంకా నువ్వు మాట్లాడకు, నేను చెప్తున్నా మాట్లాడకు. నేను మాట్లాడలేదు రామ్మూర్తి, నేను మాట్లాడలేదు రామ్మూర్తి, నేను మాట్లాడలేదు. నువ్వు మాట్లాడకు, సైలెంట్ ఉండు. నువ్వు అరే నేను చెప్పాను మళ్ళీ నేను గాయాలు అందుకోసమే నేను ఎంపీ ఎలక్షన్లలో 0 కదా. అరే నేను నా తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ నీదైనాక చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నాను రామ్మూర్తి గారు? మీరు ఆయన కాదు రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం రండి. ఏం లోకవా నువ్వు చేసిన తప్పులకు లోకవా? ఒక్క నిమిషం రండి రామ్మూర్తి గారు నీ తప్పులు చెప్తా రాను. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగుతారా? రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. అరే రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, నేను చెప్పింది రామ్మూర్తి గారు మాట్లాడలేదు. ఒక మాట నండి, మీరు 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ విభేదిస్తున్నారే. గతంలో 60 ఏళ్లు ఎంత అవినీతి చేస్తారని మాట్లాడొచ్చు. 10 ఏళ్ల కింద మాట్లాడద్దు చెప్పండి. యథార్థవాది మాట్లాడండి. నువ్వు వయసులో నా అనుభవం అంతా లేదు. నీ వయసు నువ్వు నాకు చెప్తావేంటి? చెప్పనివ్వండి రామ్మూర్తి గారు, చెప్పనివ్వండి రామ్మూర్తి గారు. టూ మచ్ అడ్డుపట్టడం వల్ల చెప్పిండండి. అడ్డుపట్టడం వల్ల అడ్డుపట్టడం వల్ల సబ్జెక్ట్ పోదు. రామ్మూర్తి గారు ఏం మాట్లాడతాను గమనుడు. అడ్డుపట్టడం వల్ల సబ్జెక్ట్ పోదు. చెప్పండి. గమనుడకపోతే బట్టలు చెప్పుకోవద్దన్నాడు. అయితే ఒకటి ఇంకా ఏం చెప్పాను రవి, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తము బేదాకలు నాశనం పట్టించారు. తిరోగమనము నేను చెప్తా ఉండమాను. ఆయనకు కొద్దిగా కళ్ళుండి చెవులుండి ఇనుమాను, కళ్ళుండి చెవులుండి ఇనుమాను. 4 కోట్ల జనాభాలో 4 కోట్ల జనాభాలో 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు అవుతాయి. 1 కోటి జనాభా ఒక్కొక్క జిల్లా. అది సైంటిఫిక్ మెథడ్ అన్నట్టు వాళ్ళు చేసేది. అరే నాయన, దేశం మొత్తం ఇలా లిస్ట్ కావాలా, ఏ రాష్ట్రంలో ఏ రకంగా గ్రామ పరిపాలన ఉన్నది కొట్టుకొని చూసుకో. నీకు విఆర్ఓలను రద్దు చేసినావు, విఆర్ఏలను రద్దు చేసినావు. మండళ్ళు ఎన్ని మండళ్ళు అయినాయి?
ముండమోయనికి ఏమున్నది, ఏం చేస్తున్నారు? ఒక తాలూకాలో, ఒక మండల్లో, ఒక తహసీల్దారు, ఒక గిద్దవారు, 20 గ్రామాలు ఉంటాయి. గ్రామాలలో ప్రతినిధి ఉన్నాడా? దేశం మొత్తంలో లేదు, నీ దగ్గర లేదంటే విషయం వేరు. ఇను అదొకటి, డివిజన్స్ ఎన్ని, జిల్లాలు ఎన్ని, అవన్నీ దివాల్ కోరు పనులు చేసి. ఇంకొకటి చెప్తా, గ్రేట్ రామూర్తి చూసుకో. ఇప్పుడు ధరణి ఒకటి ఆయన గమ్మునుడు మన బాబు రామూర్తి, ఆయనకు మొత్తం ఇది ఆయన మాట్లాడలేదు. మళ్ళీ సంస్కారం ఉంటే గమ్మునుడు మనం తిడుతున్నాను ఆయన. అరే ఆయన ఉన్నదాన్ని మాట్లాడేది. మీరు చదువుకున్న కల్చర్ మీద సామాజిక ఉండాలి. రామూర్తి గారు, అరే ఆయన మాట్లాడివ్వండి, మీకు మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడలే కదా, దీని వల్ల టైం కిల్ అయిపోతుంది. రామూర్తి గారు ఎవరు నేను చెప్పుకొస్తా ఉండు. క్వశ్చన్ల దాకా వస్తా. అయితే వాళ్ళు ఎందుకు వచ్చింది క్వశ్చన్ల కాడ? ఇలా నీ కేటీఆర్ ఎగిరెగిరి గంతులేసి ఇది అయిపోయింది అది అయిపోయింది ఎందుకు? క్వశ్చన్ ఏంటి? ఇలా కేటీఆర్ నీ పార్టీ మీదనే కదా డిస్కషన్ వచ్చింది, నీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మీదనే కదా. అదొకటి. ఇవాళ ఈ రామ్మూర్తి ఒకసారి కూల్ గా ఓపెన్ చేసుకోమను. 2020 వరకు మా భూమి పోర్టల్లా ఏ గ్రామమైనా తెలంగాణలో గత 10 జిల్లాలల్లా మండలాలల్లా గ్రామము రికార్డు వాహని మొత్తం వచ్చేది. ఇక్కడ ధరణి పెట్టిన తర్వాత దరిద్రము ఒక్క సర్వే నంబర్ లా డిస్కస్ చేద్దాం. ఆయన అడ్మినిస్ట్రేషన్ టాపిక్ ఏంటంటే నిన్న మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన అంశాల మీద మనం చెప్తాం. నేను ఏమంటున్నా, అవన్నీ కూడా ఆడరాక పందిరి కోర్స అన్నట్టు పవర్ లేకపోయారు పిచ్చిలేస్తాయి జనాలకు. రక్త కన్నీరు సినిమా ఎవడన్నా మంచోని తీయమని చెప్పు, మీ మల్లారెడ్డి గారిని తీయమని. ఇట్ట మొత్తం మళ్ళా బంపర్ ఇట్టాయి కదా. ఎందుకంటే పదవి వ్యామోహం ఎట్లుంటది, ఏది పోయినా పర్లేదు కుర్చీ పోవద్దు అన్నది. అందులో రక్త కన్నీళ్ళ మీరు ఎవ్వరు పుట్టక ముందు నాయుడు గారు మేము చూసినాం. నాగభూషణ మీరు పుట్టలే అప్పుడు నాటకం డైరెక్ట్ నాటకం కాదు. పవర్ లో ఏమంటాడు నాగభూషణము, ఏది పోయినా నేను సహిస్తా, నా కుర్చీ మాత్రం పోవద్దు సార్. ఇంకా మొత్తం ఇక్కడ చెప్పదు. ఆయన ఏం చెప్పిండంటే ఆర్మూర్ డ్రామాలో, నా భార్య అదే వేసి ఎదుటోడి ఇంట్లో పోయినా భరిస్తా, కుర్చీ పోవద్దు, నా కుర్చీ పోతే నేను భరించలేదని చెప్తాడు. అది అట్లాంటిది. ఒకటి వాళ్ళ తప్పులు 12.25 లక్షలు ఎప్పుడే కానీ గురిగింజ కింద నలిపారు కదా, మీదే ఎరిపెరుగుతుంది. ఇది అయిపోయింది దాని మీద. అయితే ఇక్కడ కేటీఆర్ నేను వాళ్ళకి ఒకటే చెప్పేది, ఈ రీజనల్ పార్టీస్ ఒక బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ పుట్టక ముందు బోలెడు పార్టీలు ఉన్నాయి. అస్సాం కాడ మొదలు పెడితే, ఒరిస్సా కాడ మొదలు పెడితే, తమిళ అని ఉన్న పార్టీలు అన్నిట్లో కూడా ఇలా మన పార్లమెంట్లో బిల్ పెట్టింది ఎందుకు? రీజనల్ పార్టీస్లో 1 మ్యాన్ డామినేషన్ ఉంటుంది. సింగిల్ ఏదైతే ఉందో డామినేషన్లో వీళ్ళు ప్రజలను దోసుకుంటారన్న ఉద్దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రి వెళ్ళగా లిస్ట్ లేదా? మొన్న కేజ్రీవాలే పోయొచ్చిండు కదా, చంద్రబాబు నాయుడు కూడా పోయొచ్చిండు కదా. వీళ్ళందరూ పెద్ద అదే జగన్ కూడా లోపల ఉండి వచ్చిండు. తర్వాత ఇంకా మాది కూడా అట్లా కాదు. ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలు ఏదైతే ఉందో, మైండ్ ఎట్లయితే ఉంటుందో, పవర్ లేకపోయారు పిచ్చిలేస్తుంది జనాలు. విన్నావా? ఎవరికే కానీ ఒకసారి అనుభవించినాక అడిక్షన్, ఇలా డ్రగ్ అడిక్షన్ ఎందుకు అవుతున్నది? డ్రగ్స్ ఎప్పుడు ఎక్కువైనాయి, ఎన్నేళ్ల నుంచి అయింది, దాని మీద కంట్రోలింగ్ మెజర్ ఏముంది? అదే ఇక్కడ ఆయన మాట్లాడడం ఏంటంటే కేవలం స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అని చెప్పిన నేను. పార్టీ బతకడానికి ఏదో ప్రయత్నం చేయాల్సిందే. ఇక్కడ ఏదైతే ఉందో ఇంకా వాళ్ళు గ్రహిస్తలేరు. ఇలా సగం రాష్ట్రంలో కేంద్ర పరంగా 8 ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఒకటి అసదుద్దీన్ అది పర్మనెంట్. వీళ్ళకు 0 గుండు సున్నా పెట్టిర్రు. అయినా అది అవన్నీ ఎందుకంటే అదొకటి. ఇంకొకటి ఆయన కామెంట్లో రాహుల్ గాంధీని ఫూల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మోడీ అని మాట్లాడము. రేవంత్ రెడ్డి బీజేపీకి కాంగ్రెస్ కు 100% అన్టచబిలిటీ. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కలవదు. అది కాదు జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ కూడా కలవదు. అది అయ్యే పరిస్థితి కాదు. వీళ్ళకి కలవదు, ఏం లేదు. వీళ్ళు కథలు పడి చెప్పడం అది కాదు. బట్ట కాల్చిన ఎత్తి మీద వేసుడు అన్నది పోయి అమిత్ షాని కలిసింది ఎప్పుడు, తర్వాత బండి సంజయ్ దిగిపోయింది ఎప్పుడు, అది జగమెరిగిన సత్యం కాదా? అది కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ కేటీఆర్ ఏమవుతుందంటే, వీళ్ళు ఇప్పుడు పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్లు ఉన్నారు. వాళ్ళకు పదవులు లేవు,
పిచ్చిలేస్తుంది ఎవరికే కానీ. ఉత్తగా ఉంటే ఏమవుతుంది, మైండ్ బ్లాంక్ అవుతుంది కదా. మొన్న 10th క్లాస్ పోరాడు పాపం ఆ శాస్త్ర పిల్లను ఎట్లా చంపిండు వానికి కొద్దిగానన్నా ఉన్నా ఎందుకు అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎక్కడ ఉన్నది? క్రిమినల్ సైన్స్ ఇంట్రొడ్యూస్ చేయరు. ఒక ఏనుగు చాలా నీట్ గా పేపర్లో మరి ఏమేమి చేయాలో రాసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకొని ఎట్లా అయిపోయింది. ఎందుకంటే ఇది సెల్ ఫోన్ మన ఆస్ట్రేలియాలో 15 ఏళ్ల లోపల పిల్లలు ఎవరిని కూడా సెల్ ఫోన్ ఇవ్వద్దని వాళ్ళు మొత్తం రూల్ చేశారు. ఆ రకంగా ఈడ కూడా చెయ్యాలి కదా. ఇది చెయ్యాలి ఏదన్నా ఉంటో ఎడ్యుకేషన్ సిస్టమ్లో మాకు చెప్పిన గురువులకు ఇప్పుడున్న గురువులకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉందో సిస్టమ్ చేంజ్ చేయాలంటే వీళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, నేను ఒకటే చెప్తున్నా చూడు, ప్రజలకు సేవ చేసిపోదామని వచ్చేటోళ్ళు లేరు. ఇప్పుడు ప్రజల మీద దోసుకుందాం అంటోళ్ళే ఉన్నారు. అయితే అదొకటి. ఈ రకంగా కాంగ్రెస్ లో కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఆయన బురద చల్లడం కామన్ అయిపోయింది. ఎవరైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన ఆరోపణల్లో మరి మీరు మీ అభిప్రాయం ఏంటి? నేను ఏమంటున్నా, ఒకటి ఇక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫెయిల్యూర్ వీళ్ళది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లోపాలు గట్టిగా 100%. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమిషనర్ అగ్రికల్చర్ ఏం చేస్తున్నాడు, మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో జాయింట్ డైరెక్టర్ వీళ్ళ రిక్వైర్మెంట్ లేదా? ఎక్కడ పోయింది వీళ్ళది? వీళ్ళ ఏం చేస్తున్నారు? జీతాలు తీసుకుంటలేరా? వీళ్ళ రిక్వైర్మెంట్ రాయారా? కల్టివేషన్ ఉందా? ఇక్కడ పానీ నాశనం పట్టించేసారు. ఏ క్రాప్ ఎంత అన్నది ఇప్పుడు సర్వే రిక్వైర్మెంట్ ధరణి అనేది ఒక పెద్ద అనేది క్రాప్ ఒకటి. ఈ పార్టీకి వీళ్ళకి ఏదైతే ఉందో ప్లాన్ గత సంవత్సరంలో ఎంత రిక్వైర్మెంట్ ఉంది దాన్ని 5% ప్లస్ చేసుకొని వీళ్ళు ఏదైతే ఇండెంట్ మార్చి వరకే పెట్టాలి. మార్చి వరకే పెట్టేస్తే మే జూన్లో వచ్చేస్తుంది. ఇంకొకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. యూరియా పోసి మీరు పంజాబ్ పోరి మొత్తం భూములన్నీ సప్పబడిపోయినాయి. ఫెర్టిలైజర్ పోసి పంటలు పండకుండా నేను స్వయంగా చూసినట్టున్నా కదా. నువ్వు హిమాచల్ ప్రదేశ్ కానీ మొదలుపెట్టి మొత్తం హర్యానా పంజాబ్ అంతా భ్రష్టు పడిపోయింది. ఇప్పటికీ నానో యూరియా టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేస్తలేరు. ఇవన్నీ రకరకాల ఉన్నాయి. అంతేగా అసలు మీద పొలిటికల్ పబ్బం కట్టుకొని ప్రజలను పాగలగాలం చేయడానికే ఈ రాజకీయం నడుస్తుంది తప్ప ప్రజలకు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అన్నది కాదు. అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో అన్ని చెప్పడం అందరికీ ఎవరి నిపువానికి అనిపేది, ఎదుటో నిపు కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. జిస్కా పీట్ ఉసుకుని అది దిక్తా విన్నారా? అటువంటి అప్పుడు ఇక్కడ ఇదైంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకు కూడా ప్రేక్షక బీజేపీ రూలింగ్ పార్టీ అది నేను చెప్పనే మొత్తం బీజేపీ ప్రేక్షక పాత్ర వహించకూడదు. రూలింగ్ ఒకటి. అరే గుండెని ఎక్కడ పోయలేదు నేను. అయితే వాళ్ళు కూడా ఏ స్టేట్లో ఎంత ఇచ్చారు, ఎంత కావాలి. ఇక్కడ ఏమైంది, మొన్న చైనాకి వెళ్ళి సింధూర్ అన్న పక్క పెట్టరు. ఇక్కడ ఉక్రెయిన్ రష్యా నుంచి వచ్చేది. ఉక్రెయిన్ వార్ చేయగా రష్యా ప్రొడక్షన్ అయిపోయింది. మన దగ్గర రామగుండంలో ఉన్నది ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ. అది ప్రొడక్షన్ 3 నెలలు నడుస్తుంది, మిగతా నడుస్తలేదు. దానికి ఎందుకు అనేది దాని మీద ఉండాలి కదా. ఈ రకంగా వీళ్ళు ఏది చేసినా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ రీజనల్ పార్టీలా ఒకటి రీజనల్ పార్టీ ప్రజల కోసం పనిచేసింది. బెడ్ మీద ఉన్న నవీన్ పట్నాయక్ వాళ్ళు తప్ప మొత్తం దోసుకున్న వాళ్ళే, దాచుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు తప్ప ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకు మొత్తం ఖాళీ సన్యాసి పాటలు వేసుకొని పనిచేస్తా అన్న వాళ్ళు ఒక్కరు లేరు రీజనల్ పార్టీస్లో. విన్నారా? కాంగ్రెస్లో కూడా ఏంది, రేవంత్ రెడ్డికి ఏంది గడికి ఈడికి 50 సార్లు ఢిల్లీ వాయ్, 3 మంత్రి పదవులు ఇంకా ఖాళీ ఉన్నాయి, నింపనే లేదు. దాని మీద లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి. దీని మీద ఏంటంటే ఆయనకు అనుభవం ఉన్నా లేదా కరెక్ట్ డిపార్ట్మెంట్ వైజ్ అడ్వైజర్స్ పెట్టుకొని డైలీ మీటింగ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి కనెక్ట్ చేసి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఇదంతా ఎక్స్పీరియన్స్ లేకపోవడం అంటే అనుభవ రాహిత్యంతోనే ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది. దానికి ఇచ్చేది ఇస్తున్నారు, అయ్యేది అవుతున్నది, బడ్జెట్ అవుతున్నది 829 కోట్లు, 8,29,000 కోట్లని సీఎం స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. టీవీలలో కూడా వచ్చింది, అప్పులు చేసి పెట్టింది. వాళ్ళు అప్పులు చేసి పెట్టినట్టు వీళ్ళు తెచ్చిన అప్పులు వాళ్ళు కడుతున్నారా లేదా? వాళ్ళైతే కడతలేరు కదా. ఇక్కడ ఎకనామిక్ కంట్రోల్ ఏదైతే ఉందో ప్రజలకు డబ్బులు ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా ప్రజలకు అరువులు ఎవరు, అనర్హులు ఎవరు, ట్రాక్టర్లు పంచారు, ఎవరు సంపద సృష్టించడం విషయం అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లే. అసలు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? మీరు దావోస్ సమిట్ కి వెళ్ళారు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఏమొచ్చాయండి? సంపద అన్నది ఒకటి రెసెషన్ వచ్చినప్పుడు సంపద ఎక్కడ సృష్టించుండదు. ఇలా చైనా ఎవర్ గ్రాండ్ ఎవరు సంకనాకపోయిండు, రియల్ ఎస్టేట్ ఈడ కూడా ఏమైంది. వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తా అంతే కదా. రవి ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళ ప్లానింగ్ లా చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ మయోమ్ అవతారం నానగ్రామ్ కూడా టోల్ గేట్ దగ్గర బైపాస్ లా ½ an hour పడుతుంది. ట్రాఫిక్ ఉన్నాయి అన్ని ఒకటి దగ్గర స్ట్రక్చర్స్.
అక్కడ డిసెంట్రలైజ్ చేసి వెనకాల ఇవ్వాలి కదా. గాలి, మరి అవును. మొత్తం వచ్చిన తర్వాత రేపు 55 ఫ్లోర్ల స్టాఫ్ అది పబ్లిక్ అంతా పీక్ అవర్స్ లో దిగితే దిగుతాం. మొత్తం రోడ్లు జామ్ అవుతాయి. అయిపోతాయి. అది బుద్ధి జ్ఞానం ఉందా? లేదు. అది ఒకటి 20 ఫ్లోర్ల కంటే ఎక్కువ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇవ్వకూడదు. ఫైర్ 45, 50 యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? మీదనే వస్తాడు, అంతా ఉండరు. ఆ రకంగా right. నేను ఏమంటున్నా, Right. అది ఒకటి ఎవరికి కానీ ఉన్నట్టు అంటే ఉరుకులాట రామ్ ఉన్నది, గోపాల్ గారు, మండుతుంది. ఈ రోజు కూడా మనం కాంగ్రెస్ ని మెచ్చుకోవాలి. వస్తా, మీ దగ్గరికి వస్తా, మీ దగ్గరికి బంజారా హిల్స్ లో 4 ఫ్లోర్స్ అది ఇప్పుడు ఒకటి పోరే. జుబ్లీ బంజారాల మొత్తం ప్లానింగ్ నాశనం పట్టించారు. Right. మొత్తుకోమని ఆయన ఎంత మొత్తుకుంటారు? రామూర్తి గారు ఒక నిమిషం నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి.